దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ కోడూరు మండలం వికారాబాద్ జిల్లా. ఇది హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన్నెగూడ రాగానే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఫస్ట్ స్టేజ్ ఇక్కడ మనకి కమాన్ కనబడుతుంది. కోడూరులోకి ఎంటర్ అవుతాం అనమాట. కోడూరులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కోడూరు విలేజ్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. కమాన్ నుంచి రాగానే స్ట్రైట్ అలాగే ఉంటుంది. మనం కోడూరులోకి విలేజ్లోకి రాగానే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వెళ్ళిన తర్వాత ట్యాంక్ దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే ఈ వేలో వెళ్ళిపోతాం. ఈ వేలో మనం దామగుండం రామలింగేశ్వర స్వామి వెళ్తాం. ఇదే వేలో వెళ్ళాలి. వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది ఈ వే వెళ్ళడానికి, గ్రీనరీగా ఉంటుంది. శీతాకాలంలో కూడా చాలా బాగుంటుంది విజిట్ చేయడానికి. అయితే హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు, కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడవి అందాలు చాలా బాగుంటుంది. దామగుండం ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్తో పాటు. సో దిస్ ఇస్ ద వే అనమాట దామగుండం వెళ్ళడానికి. ఇక్కడ డౌన్ ఫాల్ ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం అనమాట. కింద వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి కదా. సో ఇక్కడ ఎంట్రీ అయిపోయాయి అనమాట. అదే దామగుండం రామలింగేశ్వర స్వామి. ఇది గుండం అనమాట. గుండంలో మనకి చిన్న శివలింగం టెంపుల్ కట్టబడి మీకు చూపిస్తున్నాను. చిన్న శివలింగం కనబడుతుంది. సో చాలా ఫేమస్ అనమాట. 800 ఏళ్ళ చరిత్ర గలది ఈ యొక్క దామగుండం రామలింగేశ్వర ఆలయం. చాలా చక్కగా ఉంటుంది. చాలా చక్కని అడవి, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. పీస్ఫుల్, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. ఈ వెళ్ళడానికి, టెంపుల్ పైకి వెళ్ళడానికి ఇది ఒక వే అనమాట. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయిపోతాం. మనకి మర్రి చెట్టు చూడవచ్చు, పెద్ద మర్రి చెట్టు టెంపుల్ ముందు అది మనకు కనబడుతుంది. అలాగే మనం లోపలికి వెళ్తే అక్కడ నవగ్రహాలు కనబడతాయి. నవగ్రహాలు మనం దర్శించుకొని మళ్ళీ అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, దామగుండం పక్కనే. తర్వాత ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ లోపల. సో వాళ్ళు ఉన్నారు లోపల, లోపలికి వెళ్ళలేదు. తర్వాత ధ్వజస్తంభం ముందు దీని ఓవరాల్గా టెంపుల్ డిజైన్ అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ మనకి పూజారి కూడా ఉంటాడు అనమాట. మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో అలాగా ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్స్ అయితే జరిగాయి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ట్రిపుల్ ఆర్ మరియు రామ్ చరణ్ యొక్క ఏం చంద్ర మూవీ కూడా ఇక్కడే జరిగాయి. చూసారు కదా, నచ్చిందా వీడియో?